వెల్కమ్ టు స్టార్ ఫోర్ టీవీ న్యూస్. కరీంనగర్ జిల్లా వీణవంక మండల పోలీస్ స్టేషన్లో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ ఆవుల తిరుపతి జాతీయ జెండాను ఎగురవేశారు. ఆయన మాట్లాడుతూ ఎందరో స్వాతంత్ర సమరయోధుల త్యాగ ఫలితంగానే దేశానికి స్వాతంత్రం లభించిందని తెలిపారు. అమరులైన స్వాతంత్ర సమరయోధులను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ సామరస్యంతో ముందుకు సాగాలని సూచించారు. వారి ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని అన్నారు. అనంతరం వీణవంక మండల ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. నమస్కారం. ఈరోజు 80వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మండల ప్రజలందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనం స్వాతంత్రం సాధించి ఇప్పటికీ 80 సంవత్సరాలు గడుస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ స్వాతంత్ర విలువలను కాపాడాలని చెప్పేసి ఎంతోమంది మహానుభావులు వాళ్ళ యొక్క ప్రాణాన్ని త్యాగం చేస్తే మనం ఈరోజు ఈ స్వాతంత్ర ఫలాల్ని మనం అనుభవిస్తున్నాం. కాబట్టి అందరూ కూడా వారి యొక్క ప్రాణ త్యాగాల్ని గుర్తిస్తూ స్మరిస్తూ అదేవిధంగా మున్ముందు కూడా మనం వారి యొక్క విలువలను కాపాడుతూ ప్రతి ఒక్కరు కూడా కుల మత భాష అనే ఒక మతం అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరు కూడా కలిసిమెలిసి ఉంటూ మన దేశాన్ని అభివృద్ధి చేసి ప్రపంచంలోనే ఒక నెంబర్ 1 దేశంగా నిలపాలని చెప్పేసి దానికి ప్రతి ఒక్కరికి కృషి కూడా అవసరమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మన ఒక దేశం అభివృద్ధి చెందాలంటే ఒకరితోనే ఇద్దరితోనే విషయం కాదు, ప్రతి ఒక్కరు కూడా దాంట్లో భాగస్వాములు కావాలి. కాబట్టి మనం స్వతంత్రం సాధించుకొని ఇప్పటికీ 80 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఎన్నో విషయాలలో ఇంకా మనం వెనుకబడిపోయి ఉన్నాం. కాబట్టి అటువంటి కుల మత భేదాలు అనేటివి లేకుండా ప్రతి ఒక్కరు కూడా అన్నదమ్ములాగా కలిసిమెలిసి ఉంటూ మన దేశాన్ని అభివృద్ధి చేస్తూ మన సమాజాన్ని ఒక మంచి సమాజంగా తీర్చిదిద్దాలని చెప్పేసి కోరుకుంటూ ఈ మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి మా మండల మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు ధన్యవాదాలు.